ఎన్నికలకు ముందు నా అభిమాన నటుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ వేదిక అంటే వారాహి ఎక్కి కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన ఏమన్నారో చెప్పే ముందు జస్ట్ ఒక సినాప్సిస్లో ఒక గ్లిమ్స్ మీకు అర్థమైపోద్ది. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పదాలు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఇంకా 19,000 మంది దాకా 19,000 మంది దాకా రికవర్ అవ్వాల్సింది ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఆ ఆడపిల్లలు ఎవరెవరు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి వీళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ని ఒకళ్ళకి పంపించటం, ఎవరికో పంపిస్తున్నారు. ఆ పంపించిన తర్వాత వీళ్ళందరినీ, ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆడపిల్లల్ని అనేది ఆయన ఉద్దేశం. దానికి బేసిస్ ఏంటంటే, సోర్స్ ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు ఆయన చెప్పటం. నా అభిమానం నటుడు ఏం చెప్పాడంటే, నటుడు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని చెప్పారు ఆయన. ఓకే, సో ఒక్కసారి ఆ బయటని ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నిఘా వర్గాలు చెప్పినాయి నెంబర్ 30,000, 18,000 అండ్ దెన్ హ్యూమన్ ట్రాఫికింగ్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక బయట చూడాలి. రైట్, చూడండి. ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి, కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది. వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. ఓకే, చూశారు కదా, ఆయన అన్నది నేను చెప్పింది ఆల్మోస్ట్ ఒకటే కదా. ఆల్రైట్, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. నా అభిమాన నటుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రైట్, ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చాలా కీలకంగా ఈయనున్నారని మా కూలీలు డబ్బా కొడతారు. సరే, ఉన్నారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు మీ చేతిలో పవర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీ చేతిలో పవర్ ఉంది, మీ చేతిలో వ్యవస్థ ఉంది. ఇప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు, ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. మేము కూడా అడిగాం ఇంతకుముందు. అయితే దానికి సమాధానం చెప్పకపోగా ఒక ట్వీట్ వేశారు మళ్ళీ. రైట్, ఆ ట్వీట్ ఏంటి అనేది నేను మీకు, ఈ ట్వీట్ కూడా నేను మీకు బ్యాక్ సైడ్ కుదిరితే వేయిస్తా. ఓకే, ఈ ట్వీటు ఈయన ఏమంటారంటే, కమాన్ ఓకే, ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే, విజయవాడ సిటీ పోలీసు వేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఎక్స్లో, కుడోస్ టు ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటే దాదాపు ఒక 18 స్పెషల్ టీమ్ సాల్వ్ 18 మిస్సింగ్ ఉమెన్ కేసెస్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అంటే కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో
మిస్ అయిపోయిన 18 మంది ఆడపిల్లల కేసుల్ని సాల్వ్ చేశారంట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు. దట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దట్. ఆల్రైట్, మిస్ అయిపోయిన ఆడపిల్లల్ని 18 మందిని తీసుకొచ్చారంట, 18 కేసెస్లో ఉన్న ఆడపిల్లల్ని. ఆల్రైట్, ఇది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ మీరు ఇక్కడ ఒక లైన్ గుర్తుపెట్టుకోవాలి, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, మిస్సింగ్ కేసెస్. ఏం కేసెస్? మిస్సింగ్ కేసెస్. ఓకే, ఇందాక చెప్పిన పదాలు మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు కదా, రైట్. ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు, దీన్ని రీపోస్ట్ చేశారు. ఎట్లా అంటే, మిస్సింగ్ 30,000+ women and girls under YCP rule. Fair enough. Forget action, not even a single statement was made by YCP government. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, యాక్షన్ గురించి పక్కన పెట్టండి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, యాక్షన్ గురించి పక్కన పెట్టండి, ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా వైసీపీ దీని గురించి మాట్లాడలేదు. కానీ బట్ చేంజ్ ఈజ్ హియర్, మార్పు వచ్చేసింది. ద ఎన్డీఏ ప్రామిస్డ్ ఎ స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. And today, I am proud of the Vijayawada City Police Special Task Force for cracking these cases. My hearty congratulations to the task force. Oh, congratulations, sir. Congratulations, sir. Even we do agree. We should congratulate when something like this happens. Our government, headed by Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu, assures the fullest support to our police department in ensuring women's safety, including protection from social media abuse. ఆయన కార్యకర్తలు కూడా చెప్తున్నట్టున్నారు. I also appeal to the citizens of Andhra Pradesh to be active, vigilant and contribute to making our village, towns and cities safer and more secure. All right, sir. We will make sure that we are active, vigilant and contribute to making our villages, towns and cities safer. Okay? We will also ensure that. All right. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్పినది మిస్ అయిపోయిన ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి అని చెప్పారు కదా. 18,000 మంది వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, 30,000 మంది మిస్ అయిపోతే 18, దీనికిను వాలంటీర్ వ్యవస్థకి సంబంధం ఉంది అని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని క్లియర్గా ఆయన చెప్పారు కదా. మిస్సింగ్ కేసులు కాదు. మిస్సింగ్ అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లలు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి పారిపోవటం, లేకపోతే తప్పిపోయిన పిల్లలు, రైట్, చిన్నపిల్లలు, ఇప్పుడు మైనర్స్ ఎవరైనా తప్పిపోయిన వీళ్ళందరూ కూడా మిస్సింగ్ కేసెస్లోకి వస్తారు. కానీ మిస్సింగ్ కేసెస్లో ఏవి రావు, ఎక్స్టార్షన్ చేస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మిస్సింగ్ కేసుల్లో వచ్చినా అది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. కానీ ఈ మిస్సింగ్ కేసులు 18 మిస్సింగ్ కేసులు ట్రాఫికింగ్ కాదు. సో ఈయన తెలివిగా ఆ 30,000 మంది ఈయన సభలో ఏదైతే ట్రాఫికింగ్ గురించి మాట్లాడారో, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి 18,000 ఇంకా రావాల్సిందని 18,000 మందిలో 18 మంది వచ్చారు. ఓకే, అయితే అవి కూడా మిస్సింగ్ కేసులు, ట్రాఫికింగ్ కేసులు కాదు. దాని గురించి డేటా లేదు. పోనీ ఉంటే మీరు ఓపెన్గా బహిర్గతంగా, ఇప్పుడు మీదే కదా ప్రభుత్వం, ఆ నిఘా వర్గాలు మీ చెవులో చెప్పినాయి కదా అప్పట్లో, ఆ చెవులో చెప్పిన నిఘా వర్గాల వ్యక్తుల్ని తీసుకొని వచ్చి, బాబు డేటా ఇస్తే నాదే ప్రభుత్వం, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం, ఆడపిల్లలు సేఫ్ హ్యాండ్స్లో ఉన్న ప్రభుత్వం, కాబట్టి ఇక మీరు నాకు డేటా ఇవ్వండి అని చెప్పండి. డేటా తీసుకొని ఇప్పుడు మీరు డేటా కలెక్ట్ చేసుకొని, వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఆ మొత్తం డేటాని బయటకు పెట్టి ప్రజల్లో ఎవరెవరైతే ట్రాఫికింగ్ చేశారో వాలంటీర్స్, ఆ డేటాని ఎవరికైతే ఇచ్చారో, మీరు చెప్పిన మాట, వాలంటీర్స్ అందరూ మరి ట్రాఫికింగ్ చేశారు, ట్రాఫికింగ్కి సంబంధించి హెల్ప్ చేశారు కదా, ఆ డేటాని తీసుకొని వచ్చి వాళ్ళని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థం కావట్లా, 18,000 మంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ అండి, ఆడపిల్లలను ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పారు మీరు. మామూలు విషయం కాదు ఇది. ఇంతకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ ఇండియాలో లేదు ఇప్పుడు. ఒకవేళ దాన్ని నిజమని నమ్మితే, మీరు నమ్మారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లే? ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదని చెప్పని అసెంబ్లీలో ఈ ఎమ్మెల్సీలు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు అడిగారు అన్నమాట. ప్రశ్న అడిగితే నేను దాని గురించి చెప్తా. ఓకే, అగైన్ డౌన్లోడ్ చేసాం దాన్ని. ప్రశ్న నెంబర్ 187, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2వ సమావేశం. గౌరవనీయులైన హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అని చెప్పని వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అడిగారు.
క్వశ్చన్ ఏంటంటే రాష్ట్రంలో 2014 నుంచి 24 మధ్యలో నమోదైన కనపడకుండా పోయిన వ్యక్తులు మరియు మహిళల అక్రమ రవాణా చేస్తున్న కేసుల సంఖ్య ఎంత? ఇందాక నుంచి ఇదే చెప్తున్నా, మిస్సింగ్ కాదు, తప్పిపోయిన కాదు, అక్రమ రవాణా చేస్తున్న కేసుల సంఖ్య ఎంత? మహిళలు మరియు యువతుల అక్రమ రవాణాను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? మరి అప్పట్లో మాట్లాడాం కదా, మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ రవాణా జరిగిందా, అక్రమ రవాణా, ట్రాఫికింగ్ జరిగిందా, విమెన్ ట్రాఫికింగ్ జరిగితే మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటనేది ప్రశ్న నెంబర్ 1. బి, స్నేహపూర్వక పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలు ఏమిటి? ఓకే, దీనికి సమాధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్న ఎన్డీఏ అలయన్స్తో ఉన్న ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. ఇది మీరు వినాలా. 2019 సంవత్సరం నుంచి 2024 అక్టోబర్ వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న టైంలో 2019 నుంచి 24 వరకు కనపడకుండా పోయిన వ్యక్తుల వివరాలు, అండర్స్టాండ్ ఆన్సర్, మిస్ అయిన వాళ్ళ నెంబర్ చెప్తున్నారు. మొత్తం 78,189 మంది వ్యక్తులు కనపడకుండా పోయినట్లు నివేదించబడటమైనది. అందులో 54,000 మంది మహిళలు మరియు బాలికలు ఉన్నారు. బాలికలు అంటే 18 years లోపు. ఓకే, 54,000 మంది ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళలో 54,000 మంది విమెన్. ఈ కాలంలో కనపడకుండా పోయిన మహిళల వివరాలను దిగువ ఇవ్వడమైనది. ఓకే, సో 54,000 మంది ఉన్నారు కదా, దీంట్లో 18 సంవత్సరాల లోపు పిల్లలు 16,000 మంది ఉన్నారు. రైట్, అయితే ఇప్పుడు బాగా వినాలా, జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ, ఇది మీకు అర్థం కావాలా. 2019 నుంచి 24 అక్టోబర్ వరకు అక్రమంగా రవాణా అయిన మహిళలు, మీరు పై నెంబర్ గుర్తుపెట్టుకోకూడదు, దోస్ ఆర్ మిస్సింగ్ కేసెస్. ఇందాక చెప్పినట్టు మైనర్స్ ఎవరన్నా ఎలోప్ అంటే లైక్ ఇంట్లోంచి లేచిపోయిన గలీజ్ పదం వాడతారు, కానీ ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆడపిల్లలు, మైనర్స్ అయినా మేజర్స్ అయినా ఎవరెవరైనా సరే వీళ్ళందరూ కూడా మిస్సింగ్లోకే వస్తారు. ఓకే, సూసైడ్ చేసుకున్న కొంతమంది పిల్లలు కూడా అప్పుడప్పుడు మిస్సింగ్ కేసెస్ కింద చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బాడీస్ రికవర్ చేయడం ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. సో ఇవన్నీ మిస్సింగ్ కేసెస్. అది కాదు, ఆ మిస్సింగ్ కేసెస్ మొత్తం కలుపుకొని 54,000 మంది, 16,000 మంది, మొత్తం 18 సంవత్సరాల లోపు పిల్లలు. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కాలంలో అక్రమంగా రవాణా అయిన మహిళలు 46 మంది మహిళలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించడమైనది మరియు 34 కేసులను నమోదు చేయడమైనది. గౌరవనీయులైన నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో 2014 నుంచి 24 సమయంలో అక్రమంగా రవాణా కాబడ్డ మహిళల సంఖ్య 46గా గుర్తించడమైనది. ఇది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ ఆన్సర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అసెంబ్లీ. రైట్, ఇన్ ద అసెంబ్లీ 34 కేసులు నమోదైతే 46 మంది గుర్తించారు, 34 కేసులు నమోదైనవి. ఓకే, 12 కేసులు ఇంకా నమోదు కాలేదు, గుర్తించారు. కొంతమంది అనఫిషియల్ కేసులు కూడా ఫైల్ చేయరు కదా. కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైనా అంటే ట్రాఫికింగ్ గురైనప్పుడు కొంతమంది అనాథలను తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆడపిల్లలు పాపం అనాథలకు ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంటారు. అది టోటలీ డిఫరెంట్ టాపిక్, అది అసలు హార్ట్ రెంచింగ్ టాపిక్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది. అలాంటి ఒక భయంకరమైన నింద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరులేండి, మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ మీద ఆరోపణలు చేయటమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని నెంబర్లు ఇచ్చి మరి ఇప్పుడు 18,000 30,000 కాదు 46 ఉండటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? 46 ఏంటి అంటే ఇది తప్ప అఫీషియల్గా ఈ రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అఫీషియల్గా ఇచ్చిన ఈ లెక్క తప్ప, లేదా మీరు అందరి ముందు గొంతు చించుకొని మాట్లాడిన ఆ లెక్క తప్ప ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం మాట్లాడారు? మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, మీరు సమాధానం చెప్పాలి. ద పీపుల్ ఆర్ అబ్జర్వింగ్.